డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏబీసీడీ గ్రౌండ్ హోటల్లో పినిపే విశ్వరూప్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాల తేడా లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాల ఫలితాల వల్ల ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుందని, ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి వల్ల లబ్ధి పొందిన ప్రజలు మా వెంట నడవడమే కాకుండా ఓట్లు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కుదుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇస్రాయేలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమలాపురం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ఆహ్వానం చేసుకున్నాను. గత 25 రోజులుగా అమలాపురం అసెంబ్లీ పరిధిలో 3 మండలాల్లో టౌన్లో విస్తృతంగా ప్రతి ఒక్కరిని కలిసి నా అభ్యర్థిత్వాన్ని బలపరచవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. ఎండలో ఎంత వేడిగా ఉన్నప్పుడు కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనే మమ్మల్ని నడిపిస్తుందని భావిస్తున్నాం. చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి, అయినప్పుడు కూడా కేవలం ప్రజాస్పందన ముందు ఈ ఎండలో మమ్మల్ని ఏం చేయలేకపోతున్నాయి. అపూర్వ స్పందన లభిస్తుంది. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు మేము జగన్మోహన్ రెడ్డి వల్ల లబ్ధి పొందాం కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తామని చెప్తున్న విధానం చూసినప్పుడు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన అనుకున్నారో అది సత్ఫలితాలు ఇస్తుందని నేను భావిస్తున్నాను. మరి ముఖ్యంగా ఇంకొక 15 రోజుల్లో ఎన్నికలు రాబోతుంది. ఇప్పటికి 25 రోజులు ప్రచార పర్వం సాగింది. నాకు అదృష్టవశాత్తు నాకు ఏ విధమైన కాంపిటీషన్ సమస్యలు లేవు కాబట్టి, టికెట్ సమస్య లేదు కాబట్టి ముందు నుంచే గత నెల 27 నుంచే ప్రచారం ప్రారంభించాం. ఇప్పుడు 25 రోజులు పూర్తిగా ఏదైతే మనం ప్రోగ్రాం పెట్టుకున్నాం ఆ ప్రోగ్రాం ప్రకారం అన్ని పంచాయతీలను కూడా కవర్ చేసుకుని వెళ్తున్నాం. ఇంకో 15 రోజుల సమయంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో అమలాపురం అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం. ప్రధానంగా ఇంకా అమలాపురం సంబంధించి ఎదరపల్లి బ్రిడ్జ్, ఎర్రవంతెన, నల్లవంతెన 3 బ్రిడ్జిని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎదరపల్లి బ్రిడ్జ్, నల్లవంతెన బ్రిడ్జ్ 2 కూడా సిఆర్ఎఫ్లో శాంక్షన్ అయ్యాయి. అదేవిధంగా కొమ్మరిపట్నం జంక్షన్ నుంచి, బెండముల్లంక జంక్షన్ నుంచి సామంత